వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. పల్లెల్లో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు. మంచిర్యాల నియోజకవర్గ పరిధి 4 మండలాల్లో పోలింగ్ ప్రశాంతం. మంచిర్యాల పట్టణ గౌతమి నగర్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒక ఇంటిపై రేకుల షెడ్డులో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ఈరోజు నిర్వహించిన మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. హాజీపూర్, లక్షెట్పేట, దండపల్లి, జన్నారం మండలాల్లోని 81 గ్రామ పంచాయతీలు 514 వార్డు స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. మొదటి విజేత ఎన్నికల్లో హాజీపూర్ మండలంలో 84.79%, దండేపల్లి మండలంలో 74.0.2, జన్నారం మండలంలో 75.24, లక్షెట్పేట మండలంలో 81.02 ఓటు శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈరోజే మధ్యాహ్నం భోజన సమయం తరువాత సర్పంచ్, వార్డు మెంబర్ల టోటల్ లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు ప్రకటన నిర్వహిస్తారు. మంచిర్యాల పట్టణం గౌతమి నగర్లో గల టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఇంటిపైన ఉన్న రేకుల షెడ్డులో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటిపైన ఒకేసారి పేలుడు సౌండ్ వినపడిందని, దీంతో వెంటనే పోగా చెలరేగి మంటలు అంటుకోగా అగ్నిమాపక శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంపై ఫైర్ ఆఫీసర్ రమేష్ బాబును వివరణ కోరగా గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ పేలడంతో మంటలు అంటుకున్నాయని,
అందులో ఉన్న పాత సామాగ్రి అగ్నికి ఆహుతైందని తెలిపారు. వాటి విలువ దాదాపు 2.5 లక్షల ఉంటుందని తెలిపారు. సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది రమేష్ బాబు, రాజేందర్, రమేష్, పోలీస్ సిబ్బంది తిరుపతి, రాకేష్లు ఉన్నారు. మంచిర్యాల పట్టణంలోని హరిత ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డులో ఈరోజు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి 3వ మహాసభలు నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షన్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పి నారాయణ రెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్య అతిథి పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ ప్రభుత్వం పెట్టే భిక్ష కాదని, ఉద్యోగి హక్కు అంటూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ తీర్పునివ్వడం జరిగిందని, కోర్టు ఆదేశాల మేరకు అన్ని వివిధ రంగాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన ప్రతి పెన్షనర్కు పెన్షన్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 1998లో ఉద్యోగ, కార్మిక, శ్రామిక వర్గాలకు పెన్షన్ నిర్ణయించిందని, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ గత 27 సంవత్సరాలుగా పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లు ఏమాత్రం మార్పు చేర్పులు చేయలేదని, ఎదుగు బదుగు లేని పెన్షన్లతో రిటైర్డ్ అయిన ఉద్యోగులు దుర్భరమైన పేదరికంతో బతుకులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ అయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వకపోగా వారు దాచుకున్న జీపీఎఫ్, జీపీఎల్ఐ లాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులైన, పెన్షనర్లైన, ప్రభుత్వ రంగ, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాల పెన్షనర్లు సంఘటితమై పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి పెన్షనర్లకు న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మన డబ్బులో కట్టైనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇంతవరకు రాలేదు. దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరిగింది. టీజీజేసీ తరఫున, అదేవిధంగా మన సంఘం తరఫున కూడా, మన సంఘం తరఫున మొదలుపెట్టిన తర్వాత సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులతోని ఉద్యోగులు, పెన్షనర్లతోని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. దాని ద్వారా కూడా ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దిగొచ్చి నెలకు 700 కోట్లు విడుదల చేస్తాను అందరికీ, అంటే ఒక సంవత్సరం 2024లో రిటర్న్ అయినటువంటి 25లో ఇట్లా అయిన వాళ్ళకి అందరికీ ఇస్తానని చెప్పేసి అట్లా కూడా దాదాపు ఒక 2 సంవత్సరాల కాలం పట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే 15,000 కోట్ల రూపాయలు బకాయిలండి ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ అయిన వాళ్ళు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి 10 సంవత్సరాలకు కూడా ఒకసారి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎవరైనా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ మొన్న ఇచ్చినటువంటి ఏజ్ పే కమిషన్లో 2026 జనవరి తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్లకు మాత్రమే పే కమిషన్ సిఫారసులు అమలు చేస్తాం. అంతకుముందు రిటైర్ అయ్యి ఆల్రెడీ పెన్షనర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ పే కమిషన్ సిఫారసులు అమలు చేయము. అంటే మీకు రావాల్సిన డిఏలు కానీ, జీతం, పెన్షన్ల పెరుగుదల కానీ ఉండదు.
ఇప్పుడు ఎంత ఉన్నదో అంతే మాత్రమే ఇస్తామని చెప్పేసి పార్లమెంట్లో ప్రకటించారు. అదేవిధంగా ఈపీఎస్ పెన్షనర్లకు ఎప్పుడైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్ అయినప్పుడు వచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ మాత్రమే వస్తా ఉంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా విజయ పెరగడం లేదు. అట్లాగే కోల్ మైన్స్ పెన్షనర్స్ కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లో ఎటువంటి పెరుగుదల లేదు. మరి ధరలు చూస్తూ ఉంటే కొన్ని వందల రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ధరలు పెరుగుతుంటే దానికి అనుగుణంగానే పెన్షన్ పెంచాలి, పెన్షన్లో కూడా ఇవ్వాలి. కానీ గతంలో మనం చూసుకుంటే రాజకీయ నాయకులకి 15,000, 20,000 జీతాలు ఉండేవి. ఎవరైతే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఒకప్పుడు ఇప్పుడు చూసుకుంటే 2 లక్షల పైననే వాళ్ళ జీతాలు ఉన్నటువంటి పరిస్థితి. అయ్యా మరి మీరు ఎందుకు జీతాలు పెంచుకుంటా ఉన్నారంటే ధరలు పెరుగుతున్నాయి. అంటే ధరలు మీకు ఒక్కరికే పెరుగుతున్నాయా? ప్రపంచంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఎవరికి ధరలు పెరగడం లేదా? కానీ వాళ్ళ చేతిలో ఉంది చట్టం చేసేటువంటి, వాళ్ళకి ఎటువంటి పే కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు జీతాలు పెంచుకుంటారు. ఎన్నిసార్లు ఎలక్ట్ అయితే అన్ని పెన్షన్లు ఇచ్చుకుంటారు. ఈ రకంగా జనాల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ పెన్షన్ అనేది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు నకారా జడ్జిమెంట్. వైవి చంద్రచూడ్ ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నకారా అనేటువంటి ఒక సివిల్ ఉద్యోగి కోర్టులో అప్పీల్ చేశాడు. 1972 తర్వాత 79 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ లేదంటే దాని మీద కోర్టులో అప్పీల్ చేస్తే అప్పుడు ఆ వైవి చంద్రచూడ్ ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి ఒక ఫుల్ ప్లేటెడ్ బెంచ్ ఉందో, పెన్షన్ అనేది హక్కు, మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి భిక్ష కాదు. వాళ్ళు ఏదైతే సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి జీతాల నుంచి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 15 ఎడిషన్ ప్రచారాన్ని ఘనంగా ఆవిష్కరించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మంచిర్యాల షోరూం ప్రతిష్టాత్మకమైన బ్రైడ్స్ ఆఫ్ ఇండియా షోరూంను అద్భుతమైన బంగారు రత్నాలు, వజ్రాభరణాల ప్రత్యేకమైన కలెక్షన్లతో డిసెంబర్ 12వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బ్రైడ్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందని, అన్ని బంగారు ఆర్నమెంట్స్, ఆభరణాల తగు ఛార్జీలపై 30% వరకు మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు ఆఫర్లను జనవరి 18 వరకు చెల్లుబాటు అవుతుందని అన్నారు. ప్రతి ఏడాది బ్రైడ్ ఆఫ్ ఇండియా మన దేశంలోని వధూవరులకు ఒక నివాళిగా భావిస్తామని, ఈ 15వ ఎడిషన్ మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు. మలబార్ గోల్డ్ బ్రైడ్ ఆఫ్ ఇండియా షోరూంలో ప్రతి వధువు యొక్క సాంప్రదాయాన్ని గౌరవిస్తూ స్వచ్ఛత, నిష్ఠ, నైపుణ్యత కలబోసి ఎంతో శ్రద్ధగా ఎంపిక చేసిన మరియు ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన ఆభరణాలను అందిస్తుందని తెలిపారు. హాయ్ అండి, ఈరోజు నేను మంచిర్యాలలో ఉన్న మలబార్ బ్రాంచ్ విజిట్ చేశాను. ఇందులో డైమండ్ గురించి వెడ్డింగ్ కలెక్షన్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్రమ్ 11th. సో ఈరోజే స్టార్ట్ అయ్యాయి ఆఫర్స్. కలెక్షన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ విజిట్, నేను చాలాసార్లు విజిట్ అయ్యాను. అండ్ ఐమ్ అబౌట్ టు టేక్ ద చైన్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ విజిట్ మలబార్ మంచిర్యాల బ్రాంచ్. సో మనకి ఆఫర్స్లో బ్రైడ్స్ ఆఫ్ ఇండియాది క్యాంపెయిన్ రన్ అవుతుంది మంచిర్యాల బ్రాంచ్లో ఉన్న మలబార్లో. లైట్ వెయిట్ నుంచి హెవీ వరకు కూడా బ్రైడల్ కలెక్షన్ అందుబాటులో ఉంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న రేట్స్లోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి విజిట్ చేసి కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు.
మేము గోదావరిఖని నుంచి మా యానివర్సరీ కోసం జ్యువెలరీ కొనుక్కోవడానికి ఇక్కడికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ కి మంచిర్యాలకి వచ్చాము. ఇక్కడ డైమండ్ షో, లైట్ వెయిట్ డైమండ్ షో జరుగుతుందని ఈరోజు తెలిసింది మాకు. సో అది కొనడానికి వచ్చాము. కలెక్షన్స్ చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ రేట్ లోనే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అందరూ వచ్చి కొనుక్కోగలరు. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మంచిర్యాల చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్న బెల్లంపల్లి అయినా, మందమారి, రామకృష్ణపూర్, గోదావరిఖని, రామగుండం వాళ్ళకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో ఇది దేనికి ఉద్దేశించి అంటే జరగబోయే మ్యారేజ్ సంబంధించి ఇక్కడ ప్రజలు ఇక్కడికి లాంగ్ వెళ్ళి ఒక జ్యువెలరీ పర్చేజ్ చేయకుండా మన కంపెనీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాం. సో ఈ క్యాంపెయిన్లో ఏంటిది అంటే, సో మనకు ఎక్కడెక్కడ మెయిన్ బ్రాంచెస్ ఉన్నదో అక్కడ స్టాక్ అంతా ఈ షోరూమ్ కన్నా రావడం జరుగుతుంది. ఇప్పుడు వెడ్డింగ్ కస్టమర్లు ఎక్కడికో దూరం వెళ్ళి తీసుకునే అవసరం లేదు, మన మంచిర్యాలకి వచ్చి ఇప్పుడు చూడొచ్చు. కలెక్షన్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా కంపెనీ మ్యారేజ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని తరుగు ఛార్జ్ మీద అప్ టు 30% కూడా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఒక మంచి కార్పొరేట్ జ్యువెలరీ షాపు, క్వాలిటీ బంగారం దొరుకుద్ది. మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి కూడా మనం గోల్డ్ తీసుకోవచ్చు. దాని ప్యూరిటీ చెక్ చేసి అది ఎంత పర్సెంట్ ప్యూరిటీ ఉందో అంత ప్యూరిటీ చెక్ చేసి అది 100% ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు క్రాంతి, నేను ఇక్కడ మార్కెటింగ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. మీరు స్టోర్కి వచ్చినప్పుడు కలవచ్చు, మేనేజర్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళకుండా మన మంచిర్యాల స్టోర్కి వచ్చి కూడా ఒక వెడ్డింగ్ జ్యువెలరీ అనేది మనం పర్చేజ్ చేయడానికి ఒక మంచి అవకాశం ప్రొవైడ్ చేసింది కంపెనీ. వెరైటీస్ అండ్ రెగ్యులర్ వేర్కు యూజ్ చేసుకునే ఆర్నమెంట్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేసింది. అండ్ దీనిపైన కూడా కంపెనీ అప్ టు 30% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ మంచి ఆఫర్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల రెవెన్యూ డివిజన్లోని లక్షట్పేట, దండేపల్లి, హాజీపూర్, జెన్నారం మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి గురువారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మండలాల్లో 90 పంచాయతీలకు 816 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతటా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగనుంది. ఈ ఉదయం 11 గంటల వరకు లక్షట్పేట మండలంలో 55.6%, దండేపల్లి మండలంలో 46.31%, హాజీపూర్ మండలంలో 54.7%, జెన్నారం మండలంలో 45.19% పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ మండలాల్లో విజయం ఎవరిని వరిస్తుందో సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
తిర్యాని గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మడవి రాజేష్ను గెలిపిస్తే గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అనిల్ గౌడ్ అన్నారు. గురువారం రోజున తన స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన 10 హామీలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణక్క, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో తిర్యాని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మడవి రాజేష్ను ప్రకటించారు. రాజేష్ అభ్యర్థి స్వీకరించి రాజేష్ను గెలిపిస్తామని హామీ ఇచ్చి ఓటు వేసిన వారందరికీ 5 సంవత్సరాల పాటు ఇంటి పన్ను తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. యువతకు కావాల్సిన క్రీడా మైదానంతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎవరైనా కాలం చెల్లిస్తే అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఆ ఇబ్బందులను తీరుస్తామని, 3 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మించి మోడల్ శ్మశాన వాటికను నిర్మిస్తామని తెలిపారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వారికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. 10 వార్డులలోని మురికి కాల్వ నిర్మాణాన్ని పూర్తిలో చేపట్టి నూతనవి కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో అంతర్గత రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రజకులకు దోబిఘాట్ల నిర్మాణానికి 100% కృషి చేస్తామని పేర్కొన్నారు. భీమారం హనుమాన్ ఆలయానికి రేకుల షెడ్డు నిర్మాణానికి, గుడి సుందరీకరణకు నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి గెలవగానే సమస్యతో ఉన్న ఇంటి నెంబర్ల మంజూరుని కూడా చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ గెలిపించిన వెంటనే 5 సంవత్సరాల వరకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చిత్తారు సాగర్, అభ్యర్థి మడవి రాజేష్, పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల వెంకటేశం గౌడ్, యూత్ అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, ఉపాధ్యక్షులు పులిశెట్టి రాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పడిగెల అమర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ప్రధానంగా మండల కేంద్రంలో బీసీలు ఎక్కువ నివసిస్తున్నారు. మండల ప్రధాన సమస్య ఏంటంటే ఇంటి నెంబర్ సమస్య ఉంది బీసీలకు. ఒకవేళ మీ అభ్యర్థి గిట్ట గెలిపిస్తే దానిపైన మన ఆలోచన చేసే అంశం ఉందా? ఖచ్చితంగా. అంటే గతంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. అంటే ఏదైతే ఇంటి నెంబర్ రావడం లేదు వాటి గురించి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తాను. మండల కేంద్రంలో చాలా అంటే విడోస్ పింఛన్స్ కావచ్చు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి. మీ అభ్యర్థి గెలవంగా అంటే కొంతమందికి వాళ్ళకి తెలియక పెండింగ్లో పడే దాని మీద ఎలా స్పందిస్తాయి? అంటే ఏదైతే ఎలిజిబుల్ ఉండి పెన్షన్స్ రాకున్నా, ఎలిజిబుల్ ఉండి ఈ ఇందిరమ్మ ఇల్లు రాకున్నా వారందరికీ కూడా అంటే ప్రజాపాలనలో ఎవరికైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ కూడా అంటే పెన్షన్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వాటిని ఖచ్చితంగా మేము వాళ్ళు మా ఇంటికి అవసరం లేదు, మేమే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇచ్చడానికి అందుకే మేము యువకులను ప్రోత్సహించినాం. అంటే యువకుడికైతే వారికి ఏం పని ఉండదు కాబట్టి ఏదో అంటే ఆ గ్రామ పంచాయతీకి నేను సేవ చేయాలి, నాకు పేరు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి యువకుని పెట్టినాం, యువకుని ఆదరిస్తారని చెప్పి అనుకుంటాం. ఈ మీ అభ్యర్థి గెలిపించినాక 5 సంవత్సరాలలో పనులు పూర్తి చేస్తారా లేకపోతే 1 by 1 చేసుకుంటారు సార్? అంటే ప్రధానంగా ఇప్పుడు మేము మీకు ఇచ్చిన హామీలలో సీసీ రోడ్లు, సైడ్ రైళ్ళు అయితే మేము గెలిచినాక నెల లోపలనే మేము వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు మీకు ఇంటి పన్ను అయితే చెప్పినామో ఇయర్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఇయర్ కడుతూనే మనం వాళ్ళ ఇంటికి రిసిప్ట్ పంపిస్తాం. ఓకే. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారిగా రేవంత్ అన్న ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన గురించి పంచాయత్ ఎలక్షన్లకు వెళుతున్న క్రమంలో తిర్యాని మండలంలో 29 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తూనే తిర్యాని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీగా నేనున్నానని చెప్పి మీకు హామీలు ఇవ్వడానికి ముందుకొచ్చాను. ఖచ్చితంగా తిర్యాని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న మడావి రాజేష్ అనే అభ్యర్థికి తిర్యాని గ్రామ ప్రజలు పట్టం కడతారని చెప్పి తెలియజేసుకుంటూనే సునక్క కొత్తగా ఏర్పడ్డ డీసీసీ అధ్యక్షుడు సునక్క ఆధ్వర్యంలో, అలాగే విశ్వప్రసాద్ అన్న ఆధ్వర్యంలో, అలాగే ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్లకు వెళుచున్న క్రమంలో
మడావి రాజేష్ అనే యువకుడు ఉత్సాహవంతుడు. అంటే అంటే ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పగానే ముందుకు వెళ్ళి యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తనను తీసుకొచ్చింది. యువకుడు కాబట్టి తిర్యాని గ్రామ ప్రజలు అతన్ని ఆదరించి ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటూ రాజేష్ అనే రాజేష్ది బాల్ గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూనే మేము తిర్యాని గ్రామ పంచాయతీలో అంటే మడావి రాజేష్ అనే వ్యక్తిని మీరు గిట్ట గెలిపించి ఉంటే మేము అంటే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేస్తామో వీటిని 100% చేసి చూపించకపోతే మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్లో మిమ్మల్ని ఓటాడగమని చెప్పి తెలియజేసుకుంటూ తిర్యాని గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లు ఓటు వేస్తామని హామీ ఇచ్చి ఓటు వేసి గెలిపిస్తే 5 సంవత్సరాల ఇంటి పన్నును మేమే కడతాం. అలాగే తిర్యాని గ్రామంలో 10 వార్డులలో ఉన్న రోడ్ల నిర్మాణాన్ని 100% పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే 10 వార్డులో ఉన్న మురికి కాలువ సైడ్ డ్రైన్ నిర్మాణాన్ని కంప్లీట్గా 100% పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం అందిస్తాం. అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజల కోసం మండల కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తాం. అలాగే తిర్యానిలో 10 సంవత్సరాల పాలనలో శ్మశాన వాటికలు నిర్వహించినామని చెప్పి మేము ఘనంగా చెప్పుకుంటున్న కేసీఆర్ తిర్యానిలో మండల హెడ్కోటర్లో శ్మశాన వాటిక లేదు, దాన్ని మోడల్ శ్మశాన వాటికగా మేము కట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ శ్మశాన వాటికకు వెళ్ళడానికి దారి లేదు కాబట్టి ఆ దారికి 3 కోట్లతో బ్రిడ్జి నిర్మించి శ్మశాన వాటికకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రజకులు బట్టలు ఉతకడానికి వాళ్ళకు దోబిఘాట్లు లేవు కాబట్టి దోబిఘాట్ల నిర్మాణానికి 100% కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే భీమారం హనుమాన్ మందిర్ ఆలయానికి అభివృద్ధి పనులకు మరియు రేకుల షెడ్ నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మనం మొన్ననే హామీ ఇచ్చినాం, అది అయిపోయింది కాబట్టి దాన్ని చెప్పట్లేదు, కాబట్టి దాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరియు అలాగే యువత గురించి మేము ఏం చెప్తున్నామంటే ఓపెన్ జిమ్ ఏర్పాటు. ఓపెన్ జిమ్ అన్నది మా ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఓపెన్ జిమ్ చేయాలనుకుంటున్నామో సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వైఫల్యం వల్లనే మెడికల్ బోర్డు నిలిచిపోయిందని రియాజ్ హైమద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సింగరేణి సంస్థ నేడు నూతన గనులు ప్రారంభించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని గత 10 నెలల నుండి అరకొరగా కొనసాగుతున్న మెడికల్ ఇన్వాలిడేషన్ సైతం నిలిచిపోయిందని ఈ సమస్యపైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యానికి తాబేదారులుగా మారి కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక్కటంటే ఒక్క గని కూడా ప్రారంభించకుండా ఉన్న భూగర్భ గనులను మూసేస్తూ ఓపెన్ కాస్టులుగా మారుస్తుందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సింగరేణి చరిత్ర పుటల నుండి కనుమరుగయ్యే పరిస్థితులు దాపరిస్తాయని, ఇంతకాలం మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు పొందిన యువ కార్మికులు ఈ విషయాలను గమనించి యాజమాన్యం అవలంబిస్తున్న తప్పుడు విధానాలను వ్యతిరేకించడంతో పాటు దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మందమరి ఏరియాలో యువ కార్మికులు హెచ్ఎంఎస్లో చేరిన సందర్భంగా బుధవారం మందమరి ఏరియా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణికి ప్రమాదం పొంచి ఉందని, కార్మిక సంఘాలని ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని, హెచ్ఎంఎస్ విప్లవ కార్మిక సంఘాలతో కలుపుకొని సంఘటిత ఉద్యమాలను కొనసాగిస్తుందని, సింగరేణి పరిరక్షణ కోసం యువ కార్మికులంతా వాస్తవాలను గ్రహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఉద్యమానికి సిద్ధం కావాలని వేతన కమిటీ సభ్యులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ హైమద్ పేర్కొన్నారు. అంతేకాకుండా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగుస్తున్నందున వెంటనే యాజమాన్యం ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని, ఇప్పటికే లేబర్ ఆఫీసర్లు ఈ విషయంపై యాజమాన్యానికి లేఖలు కూడా రాయడం జరిగిందని ఆయన అన్నారు. ఓపెన్ కాస్ట్ల వల్ల ఈ ప్రాంత వ్యవసాయం దెబ్బతింటుందని, ఉద్యోగాలు దక్కవని, ప్రైవేటు కార్మికులను కొనసాగిస్తూ కోట్లాది రూపాయల అవినీతిని సింగరేణి యాజమాన్యం పెంచి పోషిస్తున్నదని
గతంలో సింగరేణి అధికారులు అవినీతికి పాల్పడిన సంఘటనలు ఉండేవే కావని, నేడు మాత్రం కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వీటన్నింటిని వ్యతిరేకిస్తూ సింగరేణి భవిష్యత్తు పెరగాలంటే, ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలంటే యువ కార్మికులంతా పరిణామాలు అన్నింటినీ మననం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఈరోజు మీరు సింగరేణి ఉద్యోగం చేయగలుగుతున్నారంటే గతంలో కార్మిక వర్గ హక్కుల కోసం ఎంతోమంది త్యాగాలు చేసి పోరాడారు కాబట్టే సాధ్యమైందని, ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఏది అనుకుంటే అది అమలు చేస్తున్నప్పటికీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు కొంతమంది నాయకులు తానా అంటే తందాన అంటూ తలాడిస్తున్నారని, సింగరేణికి పొంచి ఉన్న ప్రమాదం మాటల్లో చెప్పలేదని, ఇదే స్ఫూర్తితో యువ కార్మికులంతా హెచ్ఎంఎస్ నాయకత్వంలో ముందుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్య విధానాలకు వ్యతిరేకిస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో పోరాడేందుకు ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తిప్పారపు సారయ్య, కేంద్ర కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు జె శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, వెల్ది సుదర్శన్, ఎస్ భువనచంద్ర, బి విజయ్ కుమార్, మహేందర్, శ్రీనివాస్, దుర్గం లక్ష్మణ్తో పాటు యువ కార్మికులు పాల్గొన్నారు. సంస్థ ప్రమాదంలో ఉంది. రాజకీయ పలుకుబడి, రాజకీయ జోక్యం పెరిగిపోయింది. బొగ్గుబాయిలన్నీ బంద్ అయినాయి. కాంట్రాక్టర్స్ వస్తున్నారు. భూ విధ్వంసం జరుగుతుంది. అండర్గ్రౌండ్లో మైన్లు ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉన్నది. అండర్గ్రౌండ్లో ఉన్న నీళ్లతోటి పొలాలు పండినాయి. నీళ్లున్నాయి, చెర్లు నిండి ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ వచ్చినాక దద్దరిల్లింది. గాలి లేదు, నీరు లేదు, ఎండ వాన ఏది వస్తలేదు. సింగరేణి సంస్థను పరీక్షించుకోవడానికే హెచ్ఎంఎస్ ఉన్నది. సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలి. సింగరేణి ప్రైవేట్ వాళ్ళకు అమ్ముడుపోకుండా అడ్డుకోవడానికే హెచ్ఎంఎస్ పనిచేస్తుంది. అందులో భాగంగానే మందమరి ఏరియాలో నుండి మేము మా ఉద్యమాన్ని, మా ఆర్గనైజేషన్ను మొదలు పెడుతున్నాం. ఈరోజు మందమరి ఏరియా అడాక్ కమిటీ వేస్తున్నాం. జనవరి నెలలో ఫుల్ పేజ్ కమిటీ ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్లు, సెంట్రల్ కార్యవర్గం ఉంది. ఇక్కడ సెంట్రల్ కార్యవర్గం, బ్రాంచ్ కార్యవర్గం ప్రతి మైన్కు పోయి ఫస్ట్ మన యూనియన్ నిర్మాణం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వంతో కొట్లాడాలి, గుర్తింపు సంఘాలతో కొట్లాడాలి, దొంగలతో కొట్లాడాలి. దానికోసమే హెచ్ఎంఎస్ ఇవాళ ఆర్గనైజేషన్ చేసి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే 27వ తారీఖు డిసెంబర్ నాటికి ఖేల్ ఖతం దుకాన్ బంద్, ఐఎన్టీసీ, ఏటీసీ రికగ్నైజేషన్ ఖతం అయిపోతుంది. కనుక కార్మిక సమస్యల కోసం అందరం కలిసికట్టుగా బాయికి తిరిగే సమస్య పరిష్కారం, సంస్థను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సింగరేణిలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇటు మనం సింగరేణి తల్లిని కాపాడుకుంటూనే ఇటు కార్మిక సంఘాలను కూడా మనము కార్మికుల యొక్క హక్కులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది అనే దృశ్యంతోనే మనం బాగా ఆలోచన చేసి ఎవరైతే సింగరేణిలో ముక్కుసూటి ధోరణితోని కొట్లాడగలుగుతారు, ఎవరైతే సింగరేణిలో నిలదీయగలుగుతారు, కార్మికుల గొంతుని సింగరేణి యాజమాన్యానికి బలంగా వినిపించగలుగుతారు అనే కోణంలో మేము బాగా ఆలోచన చేసినప్పుడు పెద్దలు అన్న రియాజ్ అహ్మద్ గారు మాకు ప్రత్యక్షంగా కనబడడం జరిగింది. వారి నాయకత్వం అయితేనే ఈ రానున్న సింగరేణిలో మనం హెచ్ఎంఎస్ని బలోపేతం చేసుకుంటే రియాజ్ సార్ గారి నాయకత్వంలో కార్మిక హక్కులకు ఒక రక్షణ ఉంటుందని మేము నిర్ణయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్లెల్లో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు. మంచిర్యాల నియోజకవర్గ పరిధి 4 మండలాల్లో పోలింగ్ ప్రశాంతం. మంచిర్యాల పట్టణ గౌతమి నగర్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒక ఇంటిపై రేకుల షెడ్డులో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.